అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలకు ముందు మేమొస్తే అధికారంలోకి ప్రజల మీద విద్యుత్తు భారాన్ని మోపము, ఇప్పుడున్నటువంటి విద్యుత్తు ఛార్జీలను కూడా తగ్గిస్తాము, మా హయాం విద్యుత్తు భారం లేనటువంటి పాలనగా ఉంటుంది కనుక మాకు ఓట్లు వేయండి అని ప్రజల్ని అభ్యర్థించినారు. ఆ మాట నమ్మి ప్రజలు ఓటు వేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ 6 నెలల కాలంలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఛార్జీల భారం ప్రజల మీద మోపినారు. 2 విడతలుగా ఒకసారి 6,000 కోట్ల రూపాయలు, మరొకసారి 9,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపి ప్రజలను నమ్మక ద్రోహానికి గురి చేసినారు. వాళ్ళ నడ్డి విరిచినారు. సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి ఒక హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి నెల ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఆరోపణలు నెట్టి ప్రజల సమస్యల నుంచి ప్రజలు ఆలోచించకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. కానీ దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్తు ఛార్జీలు పెరిగిన తరువాత ప్రజలు ఇంక ఏ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ను కూడా వినటానికి కూడా సంసిద్ధతతో లేరు. చాలా ఆగ్రహంతో ఉన్నారు. సామాన్యుని మీద భారం పడింది. ఎన్నికల వాగ్దానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. ఆ హామీ నెరవేరకపోగా అదనంగా 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపినారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డామని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేయవలసినటువంటి బాధ్యత, ఎన్నికల హామీలను ఇవ్వవలసినటువంటి పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. కానీ కేవలం అధికారంలోకి రావటానికి మాత్రమే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నాలు ఎంతో కాలం సాగవు. ప్రజలు అసహనంలో ఉన్నారు. మీ మీద వ్యతిరేకత మొదలైంది. ఇంత భారాన్ని మేము మోపలేము ప్రభో అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఆలోచన తప్ప తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పేద ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంతకంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తాను నేను అని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూళ్లు చేసే కార్యక్రమం ఈ రకంగా పన్నుల రూపంలోనూ ధరల పెరుగుదల రూపంలోనూ ఆయన శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము చూస్తూ ఊరుకోం. పెరిగినటువంటి విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండిన ఆ రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో ఈ రోజున వారి తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే పెరిగినటువంటి విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాల రూపం తీసుకుంటాం, పోరాటాలు చేస్తాం. ఈ నెల 27వ తారీఖున 175 నియోజకవర్గాలలోనూ అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో లేదా ఎక్కడ ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయాలు ఉంటాయో, ప్రధానమైనటువంటి కార్యాలయాలు ఉంటాయో అక్కడికంతా కూడా వెళ్ళి ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో
విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటాన్ని శ్రీకారం చుట్టాలనని మా నాయకుడు నిశ్చయించినారు. భవిష్యత్తులో మరింత పెద్దగా ఎక్కువగా ఈ పెరిగిన విద్యుత్తు ఛార్జీల మీద పోరాటాలు చేస్తాం. ఈ 15,000 కోట్ల రూపాయల భారాన్ని వెంటనే తగ్గించాలి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలి. అలాగే సూపర్ 6 వాగ్దానాల్ని అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ 27వ తారీఖున మన జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను అధ్యక్షునిగా పిలిపిస్తున్నాను. ప్రతి నియోజకవర్గంలోనూ మా సమన్వయకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వాళ్ళనందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుదామని స్వచ్ఛందంగా వాళ్లే తరలి వచ్చేటువంటి కార్యక్రమంగా దీన్ని మలుస్తున్నారు. ప్రదర్శనగా వెళ్ళి ఆయా ఎలక్ట్రికల్ కార్యాలయాలలో ఈ వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.